నమస్తే. ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ కన్నా ముందు పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? అయితే దీని గురించి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్ 2024 ఎలక్షన్స్ కన్నా ముందు ఏపీ ఆర్థిక పరిస్థితి చూస్తే చాలా ఘోరంగా ఉంది. అప్పుల్లో కూరుకుపోయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం స్టార్ట్ అయిన తర్వాత 2 నెలలు దాటింది. ఇప్పుడు ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? ఎందుకంటే మనం చూస్తున్నాం, గతంలో ఉద్యోగస్తులకి సరైన జీతాలు సక్రమంగా పడలేదు, పెన్షన్లు లేవు, ఏవీ లేవు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సరైన టైంలో పొద్దున్నే అంటే తెల్లవారుజాముకు ముందే పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. ఉద్యోగాలకి సరైన టైంలో 1వ తారీఖు జీతాలు పడుతున్నాయి. ఇంత మార్పు సడన్గా ఒక 2 నెలల్లోనే, అంటే ఫస్ట్ డే 1 నుంచే, ఫస్ట్ మంత్ నుంచే మనం చూసాం. 7,000 ఇవ్వడం నుంచి చాలా మార్పు. ఇప్పుడు ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? మొత్తానికి ఏపీ ఆర్థిక పరిస్థితి ఒక రకంగా మనం ఆలోచించుకుంటాం. కానీ అక్కడ కేరళ వాయనాడు పరిస్థితుల్లో కూడా దాదాపు 10 కోట్ల విరాళం కూడా ఇచ్చింది. మొత్తానికి ఇప్పుడు ఆర్థిక పరిస్థితి ఏపీది ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మీరు చాలా మంచి టాపిక్ తీసుకున్నారు. ఏంటి అంటే చాలామంది ఇదే మాట్లాడుకుంటున్నారు. వాయనాడులో వచ్చిన ఈ దీంతో ఉత్పాతానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చింది. 10 కోట్ల రూపాయలు కేరళ రాష్ట్రానికి విరాళం ఇచ్చే స్థాయికి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి రావటం అంటే అది నిజంగా గొప్ప విషయం. మీరు ఇంట్రడక్షన్లో మీరు చెప్పినట్టు ఉద్యోగులకి జీతాలు పడిపోతున్నాయి, సామాజిక భద్రతా పెన్షన్లు పడిపోతున్నాయి, రిటైర్డ్ ఉద్యోగులకి వాళ్ళకి పెన్షన్లు వచ్చేస్తున్నాయి, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటితో పాటు అప్పు తీసుకురావడం ఆగిపోయింది. మనం జగన్మోహన్ రెడ్డి సమయంలో మనం చాలాసార్లు చూసాం. ప్రతి మంగళవారం రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకొని సెక్యూరిటీ బాండ్లని వేలం వేసుకొని ఎక్కువ వడ్డీ రేటుకో, ఎక్కువ కాల పరిమితికో ఏదో ఒక విధంగా తల తాకట్టు పెట్టి, సెక్యూరిటీలు తాకట్టు పెట్టడం అంటే తల తాకట్టు పెట్టడం, తల తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకొని ఇక్కడ పప్పు కూడు తినే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి సమయంలో ఉండేది. మొత్తం 2024-25 ఆర్థిక సంవత్సరంలో 9 నెలల కాల పరిమితిలో, అంటే 9 నెలలు ముందర ఎలక్షన్లు, తాత్కాలిక బడ్జెట్ ఇవన్నీ ఉన్నాయి. ఈ 9 నెలల కాల పరిమితిలో 47,000 కోట్ల రూపాయలు డబ్బులు సమీకరించుకోవచ్చు అని కేంద్రం అనుమతి ఇచ్చింది ఆంధ్రప్రదేశ్కి. జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్లు ముందర వరకు కూడా పిండుతూనే ఉన్నాడు డబ్బులు. ఎట్లా పిండాడు అంటే మొత్తం 10 వారాల్లో, అంటే ఇది కేంద్రం పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఎలక్షన్లు పూర్తయ్యేదానికి 10 వారాలు ఉన్నది. ఈ 10 వారాల్లో దాదాపుగా ప్రతి మంగళవారం వెళ్ళి రిజర్వ్ బ్యాంక్ దగ్గర సెక్యూరిటీ బాండ్లు వేలం వేసుకొని 25,000 కోట్ల రూపాయలు అప్పు చేశాడు. చంద్రబాబు నాయుడు ఏం చేశాడంటే అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం ఎక్కడెక్కడైతే దుబారా జరుగుతున్నదో వాటన్నిటినీ ఆపేయటమే కాకుండా ఆర్థిక క్రమశిక్షణని నేర్పాడు ప్రభుత్వానికి. ఆయన ఎకనామిక్స్ స్టూడెంట్ కదా. జగన్మోహన్ రెడ్డి ఏముంది, ఏం చదివాడో కూడా ఎవరికి తెలియదు. చంద్రబాబు నాయుడు మొత్తం ఆర్థిక క్రమశిక్షణని తీసుకొచ్చేసాడు. అందుకనే అధికారంలోకి వచ్చిన 14 రోజుల్లోనే 1వ తారీఖు కల్లా పెన్షన్లు, జీతాలు ఇచ్చేసాడు అందరికీ. సామాజిక భద్రతా పెన్షన్లు, పెంచిన సామాజిక భద్రతా పెన్షన్లతో సహా. ఇప్పుడు నెక్స్ట్ చాలామంది ఈ వైసీపీ ఈ ఫేక్ ప్రాపగండా ఏం మొదలుపెట్టిందంటే చంద్రబాబు నాయుడు అప్పు తెస్తున్నాడు అని పెడుతున్నారు. చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు 10 వారాలు అయింది అధికారంలోకి వచ్చిన తర్వాత. ఈ 10 వారాలలో
14,000 కోట్ల రూపాయలు సెక్యూరిటీ బాండ్లు వేలం వేసి తీసుకొచ్చాడు. 14,000 కోట్లు. జగన్మోహన్ రెడ్డి 10 వారాలకి ఎంత తెచ్చాడు? 25,000 కోట్లు తెచ్చాడు. వరుసగా మూడో వారం సెక్యూరిటీ బాండ్ల వేలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పార్టిసిపేట్ చేయటం లేదు. రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. సెక్యూరిటీ బాండ్లు తీసుకొని వచ్చి వేలం వేసుకొని ఆ డబ్బులతోటి కాలం గడపాల్సిన ఆంధ్రప్రదేశ్ సడన్గా ఇట్లా మారిపోయింది అని రిజర్వ్ బ్యాంకు వాళ్ళే ఆశ్చర్యపోయే రీతిలో చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుతూ ఉన్నాడు. వరుసగా మూడోసారి సెక్యూరిటీ బాండ్ల వేలంలో పార్టిసిపేట్ చేయటం లేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. చాలా గొప్ప విషయం. నేను అంతకు ముందర మీ ఇంటర్వ్యూలోనే చెప్పాను. నేను మొట్టమొదటిసారి అసలు రిజర్వ్ బ్యాంకు సెక్యూరిటీ బాండ్ల వేలంలో ఆంధ్రప్రదేశ్ పార్టిసిపేట్ చేయలేదు, ఇది చాలా అద్భుత విజయం అని చెప్పాను నేను. వరుసగా మూడో వారం పార్టిసిపేట్ చేయటం లేదు. ఇది ఏంటి అంటే అప్పు చేస్తున్నాడు చంద్రబాబు, అప్పు చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు అప్పు చేయటంలే, ఆర్థిక క్రమశిక్షణ తీసుకొచ్చాడు. మొత్తం ఎవరికైతే నువ్వు బిల్లులు ఎగ్గొట్టావో ఆ బిల్లులన్నీ ఒక్కొక్కటి చెల్లిస్తూ ఉన్నాడు. ఒక చెట్టు నీరు అనే కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే, ఇది చంద్రబాబు పెట్టిన ప్రోగ్రాము, నేను బిల్లులు ఇవ్వను అన్నాడు. చంద్రబాబు పెట్టిన ప్రోగ్రాం ఏంటి? అది సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రాం. ఆ ప్రోగ్రాంకి పనిచేసిన వాళ్ళకి బిల్లులు ఎగ్గొడితే మొన్న ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. అదే కాదు, గ్రామ పంచాయతీలకి ఇట బడంగానే ఇట కాజేసేవాడు జగన్మోహన్ రెడ్డి. ఫైనాన్స్ కమిషన్ నిధులు అవన్నీ ఇచ్చేశాడు, మొత్తం బకాయిలతో సహా ఇస్తూ ఉన్నాడు. అదిగాక రైతుల దగ్గర నుంచి కొన్నటువంటి ఒక ధాన్యానికి దాదాపు 1,675 కోట్లు బాకీ పెడితే 1,000 కోట్లు ఒకసారి, మళ్ళీ మొన్న మధ్య 675 కోట్లు ఏవైతే ఉన్నాయో బకాయిలు, ఆ బకాయిలు పూర్తిగా చెల్లించాడు. అంటే దాదాపు 1,675 కోట్లు రైతులకు కూడా చెల్లించేశాడు. ఇవన్నీ చూస్తున్నాం మనం. మొత్తం జగన్మోహన్ రెడ్డి ఏంటంటే, ఈ ధాన్యం ఎప్పటికప్పుడు మేము రైతులకి బకాయిలు చెల్లిస్తున్నాం అని చెప్పి ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పాడు. మొత్తం మరి 1,600 కోట్లు అప్పెక్కడ అయింది? రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు ఎందుకు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆ బకాయి మొత్తం తీర్చేస్తున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి అప్పు తెచ్చాడు, చాలా అప్పు, దాదాపుగా 11 లక్షల కోట్ల అప్పులు తెచ్చాడు కదా. మరి ఆ 11 లక్షల కోట్ల రూపాయలు ఏం చేశాడు? 11 లక్షల కోట్ల రూపాయల అప్పుని జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఈ రోజున రైతులకి ధాన్యం సేకరణ బకాయిల్ని కూడా చంద్రబాబు నాయుడు తీరుస్తుంటే నువ్వేం చేసావు జగన్ రెడ్డి? ఈ ప్రశ్న రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ అడుగుతున్నారు. ఇప్పుడు ఈ 14,000 కోట్ల రూపాయలు లోన్లు 10 వారాల దీంట్లో తీసుకొస్తే మొత్తం దీన్ని ఇదేదో పెద్ద ఘోరంలాగా, ఇదేదో పెద్ద నేరంలాగా, చంద్రబాబు నాయుడు అప్పు తీసుకొస్తే మంచి గొప్ప, మేము అప్పు తెస్తే గొప్ప కాదా అని ప్రచారం చేస్తున్నారు. తప్పు. నువ్వు 10 వారాల్లో 25,000 కోట్లు రుణం తీసుకొస్తే, ఈయన 10 వారాల్లో 14,000 కోట్ల రూపాయల రుణం తీసుకొస్తే, ఇవి తీసుకురావడమే కాక ప్రజల సంక్షేమం కోసం భారీ ఎత్తున నిధులు ఖర్చు పెడుతుంటే, అమరావతి పునర్నిర్మాణానికి భారీ ఎత్తున నిధులు ఖర్చు పెడుతుంటే, పోలవరాన్ని ముందరికి తీసుకెళ్ళటానికి భారీ ఎత్తున నిధులు ఖర్చు పెడుతుంటే, పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి మొత్తం అందరూ, ఇండియా మొత్తంలో వాళ్ళందరూ ఎగబడి వస్తున్నారు ఆంధ్రప్రదేశ్కి. ఎట్లా వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి? ఒకసారి ఆలోచించు. నువ్వు చేసిన విధ్వంసాన్ని కంట్రోల్ చేసి రాష్ట్రాన్ని టర్న్ అరౌండ్ చేశాడు. ఎక్కువ సమయం కూడా తీసుకోలే. మొత్తం తన రాజకీయ జీవితం మొత్తం రాజకీయ దీన్ని పణంగా పెట్టి
చాణక్య నీతితోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని టర్న్ అరౌండ్కి తీసుకొచ్చాడు. అందుకనే ఈరోజు రిజర్వ్ బ్యాంక్ సెక్యూరిటీ వేలంలో పార్టిసిపేట్ చేయట్లేదు. అంటే ఆర్థిక పరిస్థితి పోనీ జగన్మోహన్ రెడ్డి ఏమన్నా ఉంచాడా? ఒక్క అణా పైసలు లేకుండా ఖజానా మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోయాడు, ఊడ్చేశాడు, అప్పులు పెట్టాడు. ఎంతసేపటికి ఏంటి అంటే తను ఎగ్గొట్టిన బిల్లులన్నీ కలపకుండా, ఈ అప్పుల్లో కలపకుండా, ప్లస్ వివిధ కార్పొరేషన్ల నుంచి అప్పులు తీసుకొచ్చి ఆ అప్పులు చూపించకుండా కేవలం రిజర్వ్ బ్యాంక్ దగ్గర నుంచి తెచ్చిన అప్పు మాత్రమే చూపించి ప్రజల్ని మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఈ విషయాలన్నీ చంద్రబాబు నాయుడు తన శ్వేతపత్రంలో చాలా స్పష్టంగా ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్పి జరిగిన ఆర్థిక విధ్వంసాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించి దీన్ని ఎట్లా సెట్ చేస్తానని కూడా చెప్పాడు. సెట్ చేసి చూపిస్తున్నాడు. సంక్షేమ పథకాలన్నీ కూడా ఒక్కొక్కటి వచ్చేస్తూ ఉన్నాయి. ఇంకా రాలేదేంటి అని చెప్పి ఈ ఫేక్ ప్రాపగాండా వీళ్ళు చేసుకుంటూనే ఉన్నారు. వీళ్ళు ఎంత ఫేక్ ప్రాపగాండా చేసినా ఎక్కడా కూడా డిస్టర్బ్ కాకుండా తను ఏం చేయాలో ఆ కార్యక్రమాల్ని చేసుకుంటూ వెళ్తున్నాడు చంద్రబాబు నాయుడు. పోలవరం కూడా స్టార్ట్ అయిపోయింది మొత్తం కంప్లీట్గా. అమరావతి పునర్నిర్మాణం స్టార్ట్ అయిపోయింది. ఇవన్నీ ఎట్లా సాధ్యమవుతున్నాయి అంటే తన రాజకీయ అనుభవం మొత్తాన్ని ఉపయోగించి కేంద్రాన్ని లైన్లోకి తెచ్చుకొని, అన్యాయం అయిపోయిన రాష్ట్రం ఇది. రాష్ట్ర విభజన తెలంగాణ ఆంధ్ర విడిపోయిన సమయంలో జరిగిన నష్టం కన్నా ఎక్కువ నష్టం జరిగింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వల్ల. దీన్ని భర్తీ చేయడానికి నేను ఇట్లా చేస్తాను, మీరు సహాయం చేయండి అని ఆయన కేంద్రాన్ని కన్విన్స్ చేయటం, ఇవన్నీ జరుగుతూ ఉండటం వల్ల, ప్లస్ అవన్నీ తీసుకొచ్చి ఆ డబ్బులు తెచ్చి ఇక్కడ పప్పు బెల్లాల్లాగా తింటాం కాదు కదా, అవన్నీ తీసుకొచ్చి ఆర్థిక క్రమశిక్షణతోటి రాష్ట్రాన్ని నడుపుతున్నాడు. కాబట్టి రిజర్వ్ బ్యాంకు దగ్గర సెక్యూరిటీ వేలంలో వరుసగా 3వ వారం ఆంధ్రప్రదేశ్ పేరు కనపడలేదు. ఇంతకన్నా గౌరవప్రదమైన స్థానం ఆంధ్రప్రదేశ్కి మరొకటి ఉండదు. అయితే ఇంత మంచి మాట చెప్పారు. ప్లస్ ఏపీలో ఉన్నటువంటి ఒక అన్ని కార్యక్రమాలు చాలా సజావుగా చాలా సక్రమంగా జరుగుతున్నాయి. అది వితిన్ ద 10 వారాల లోపలే. అయితే ఇక్కడ ఇంకొక రకంగా మానవతా దృక్పథం తను చాటుకుంటూ వాయనాడులో జరిగిన దానికి 10 కోట్ల విరాళాలను ఇవ్వడం కూడా మనం ఇది ఒక అద్భుతం కిందే చూడాల్సి వస్తుంది. ఏమంటారు? అంతే కదా. ఇప్పుడు కేరళలో విపత్తు జరిగింది, దానికి సంఘీభావంగా డబ్బులు ఇవ్వటం అనేది అదొక మానవతా దృక్పథంతో చేసిన కార్యక్రమం. దాన్ని ఏంటి అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ, ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు జగన్ గారు, మొత్తం దేశ ప్రజలు మొత్తం వాళ్ళందరూ ఒకసారి చూసిన నేషనల్ మీడియాలో మీరు చూస్తే చంద్రబాబు నాయుడు 10 కోట్ల రూపాయలు విరాళం ప్రకటించడాన్ని నేషనల్ మీడియా చాలా హైలైట్ చేసింది. ఎందుకు హైలైట్ చేసింది? నిన్న మొన్నటి వరకు తినడానికే లేని పరిస్థితి, అడుక్కుతినే పరిస్థితుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఈ రోజున జవసత్వాలు కూడగట్టుకొని పక్క రాష్ట్రానికి సహాయం చేసే స్థాయికి వచ్చి 10 కోట్లు పెద్ద విషయం ఏం కాదు. 10 కోట్లు ఎందుకంటే వయనాడులో జరిగిన ధన ప్రాణ నష్టంతో పోలిస్తే 10 కోట్లు పెద్ద ఎక్కువ మొత్తం ఏమీ కాదు. కానీ ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రం 10 కోట్లు సహాయం చేయటం అనేది ఇక్కడ నేషనల్ మీడియా బాగా ఫోకస్ చేసి బాగా చేసిన సందర్భం చూసాం మనం. ఇదేంటి అంటే చంద్రబాబు నాయుడు అంటే ఆయన విజన్ అంటే ప్రతివాడు వచ్చి అసలు ఏమీ తెలియని వాళ్ళు కూడా వచ్చి పెద్ద విజన్ అని చెప్పి చంద్రబాబుని విమర్శిస్తారు. ఏమీ తెలియని వాళ్ళు, అన్నీ తెలిసిన వాళ్ళు వచ్చి చంద్రబాబు విజన్ని అప్రిషియేట్ చేస్తూ ఉంటారు. ఇది జరుగుతున్నది. ఇది ఆంధ్రప్రదేశ్ టర్న్ అరౌండ్కి వచ్చింది
అంటే ప్రతి మామూలుగా కంపెనీలు నష్టాల్లో నడిచే కంపెనీలని లాభాల్లోకి తీసుకురావటం టర్న్ అరౌండ్ అంటారు. ఆంధ్రప్రదేశ్ టర్న్ అరౌండ్లోకి వచ్చింది బికాజ్ ఆఫ్ చంద్రబాబుస్ అడ్మినిస్ట్రేషన్. సో చూద్దాం సార్, ఖచ్చితంగా 10 వారాల్లోనే ఇంత అభివృద్ధి మనం చూస్తున్నాం కాబట్టి 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా హైదరాబాద్ ధీటుగానే జరగబోతుందని, ఇంకో 10 సంవత్సరాల్లో పూర్తిగా ఇండియాలోనే ప్రథమ స్థానంలో ఉండబోతుందని అయితే ఒక ఆశ అయితే ఖచ్చితంగా కలుగుతుంది. చూద్దాం జరగబోతుంది. నమస్తే. నమస్కారం అండి.